గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్, మనము చాలా రోజుల క్రితము గౌతమ్ బుద్ధునికి సంబంధించి అష్టాంగ మార్గాల గురించి చర్చ స్టార్ట్ చేసినాం సార్. దాంట్లో ఒకటి సమ్యక్ దృష్టి గురించి మాట్లాడుకున్నాం సార్. ఈరోజు కొద్దిగా సమ్యక్ సంకల్పం అనే విషయం గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు మానవ జీవితాన్ని సార్ హాయిగా ప్రశాంతంగా ఆనందంగా గడపాలనేది ప్రతి మనిషికి కూడా ఉండే ఒక కోరిక కదా. తెల్లవారితే పొద్దుకితే ఏదో ఒక సమస్యలు ఇరుక్కుపోతూ ఉంటాం సార్. అయితే దానికి ఒక క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకుండా జీవితాన్ని గడపడం అనేది అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది సార్. కనుక ఇప్పుడు బుద్ధుడు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా అన్వేషించి కొన్ని నియమాలు రూపొందించుకొని ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పింది. అవి మనకేమైనా పనికొస్తాయా, ఆ మార్గం మనకేమైనా పనికొస్తుందా అని ఆలోచన చేయడమే. ఇదేమి తప్పనిసరిగా ఖచ్చితంగా ఇట్లా వెళ్తేనే మనకు లక్ష్యం దొరుకుతుంది అనేది ఏమి కాదు. కాబట్టి నువ్వు అన్నట్టు సమ్యక్ దృష్టి అని అన్నప్పుడు ఒక అంటే ఎలాంటి కల్మషాలు అంటున్నటువంటి ఒక చక్కనైనటువంటి చూపు కనుక మనకు ఉన్నట్టయితే, అంటే మనం చూసే దృష్టి, మనకు ఒక మాట ఉంటుంది, దృష్టిని బట్టే సృష్టి అని ఒక మాట కదా. మనం ఎట్లా చూస్తే అది అట్లనే కనిపిస్తుంది, దాని యాంగిల్, నీ కోణం. సో అట్లానే సంకల్పం అనే దాని గురించి కూడా మరి ఏం చెప్పిండు అనేదాన్ని నీ మాటల్లో కూడా చెప్పు సార్. సార్, అయితే సమ్యక్ సంకల్పం అంటే సార్, ఇంతకుముందు మీరు ఒక 2 విషయాలు చెప్పారు సార్. మనము ప్రాణుల పట్ల దయతోనే ఉంటాను, ఒక సంకల్పం తీసుకోవాలి అనేది దాంట్లో ఉన్నది, అంతే కదా సార్. అంటే అనవసరంగా మనము ఎవరికి కూడా హాని తలపెట్టదు. అవును, నిజానికి ఇప్పుడు మనము సృష్టిలో చూస్తే కూడా ఈ ప్రకృతిలో మనకు ఎంత విలువ ఉందో సృష్టిలో ఉండే ప్రతిదానికి అంతే విలువ ఉంది. కానీ మనమేమనుకుంటున్నామంటే మనమే ఎక్కువ విలువ కలిగిన వాళ్ళము, జంతువులు, క్రిమి కీటకాలు, లేకపోతే పక్షులు ఇవన్నీ అల్పబుద్ధులనో లేకపోతే జ్ఞానం లేదనో ఇట్లా అనుకుంటా ఉంటాము. కానీ అన్నీ సమానమే. అట్లాంటప్పుడు ఒక ప్రాణి పట్ల నీ సంకల్పం ఎట్లా ఉండాలి అంటే, బుద్ధుడు ఒక మాట చెప్తాడు సార్, అందరూ కూడా బాధితులే, ఆల్ ఆర్ సఫరర్స్. ఈ ఒక్క పాయింట్ను గుర్తిస్తే చాలు మనం. కాబట్టి నువ్వు ప్రతి జీవి తన మనుగడ కోసం పోరాటం చేస్తున్నాడు కదా. కాబట్టి అట్లాంటి ప్రాణుల పట్ల మనం ఒక దయను, కరుణను కలిగి ఉంటే అది కూడా తన మనుగడను కొనసాగించి హాయి అయినటువంటి జీవితాన్ని అనుభవిస్తుంది. నీ ఆనందాన్ని నువ్వు ఒకరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కుదరదు ఎప్పుడు కూడా. ఆ ఇద్దరి మధ్యనో, ఆ 10 మంది మధ్యనో ఒక సామరస్యం ఉండి కదా, ఆ దయ, కరుణ, ప్రేమ ఇట్లాంటి వాటితో మాత్రమే ఏదైనా నువ్వు తీసుకోవడం సాధ్యమైంది తప్ప నువ్వు బలవంతంగా దేని నుంచి ఏమి స్వీకరించలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏంటిది, అది సమ్యక్ సంకల్పం అనేది మంచి సంకల్పం తీసుకోవాలి. ఏమని, ఇతర అంటే ప్రాణులకి ఎట్లాంటి హాని చేయము అనే ఒక సంకల్పం. అంటే సార్, ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్క జీవికి ఈక్వల్ గా రైట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. కాకపోతే మనం ఏమనుకుంటాము అంటే, మనము ఎవాల్వ్ అయినాము, కొద్దిగా మనకు మేధాశక్తి ఉంది, సో మనము ఈ కనిపించేటువంటి కార్పొరేట్ వరల్డ్ మనం బిల్డ్ చేసుకున్నాము, సో మనకు మాత్రమే హక్కు ఉన్నది, ఈ మిగతా జీవులకు హక్కు లేదు అనుకొని వాటి కొద్దిగా హాని తలపెట్టడమో చంపడమో ఇట్లా జరుగుతుంది. సరే, మనం తప్పనిసరి పరిస్థితులలో కొన్నింటిని మనం ఇబ్బంది పెట్టినా మనకు ఎట్లాంటి అపాయం చేయని ఏ జీవిని కూడా మనము హింసించద్దు అనే ఒక సంకల్పం తీసుకుంటే అవి కూడా స్వేచ్ఛగా ఇక్కడ కదలడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే ఇది అన్ని ప్రాణుల పట్ల. దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా మీరు అన్నారు సార్, తోటి మనుషులకు ఇబ్బంది కలగకుండా, తోటి మనుషులకు ఇబ్బంది చేయను అనే ఒక సంకల్పం కూడా తీసుకోవాలి అని. నిజం. ఎందుకంటే నీకున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషికి అవే ఉన్నాయి.
నువ్వు దేనితోటైతే సఫర్ అవుతున్నావో ఎదుటి వాళ్ళు కూడా దానితోటే సఫర్ అవుతున్నారు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ వైపు ఒక నేను ఇదివరకు చెప్పి ఉంటాను బహుశా తిక్కన ఒక మాట చెప్తాడు భారతంలో, ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానవి ఒరులకు చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. అంటే ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యకపోవడమే అన్నిటికన్నా గొప్ప ధర్మం అన్నాడు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో నీకు తెలుసు అట్లా నువ్వు ప్రవర్తించవు కదా. అది ఎంత మంచి సూత్రం. అట్లాంటి సంకల్పం తీసుకోవాలి మనం. ఓకే సార్, ఇప్పుడు అంటే 2 విషయాలు మాట్లాడుకున్నాం సార్. మనతో పాటు ఫస్ట్ తోటి మనుషులకు ఇబ్బంది చేయొద్దు అనేది ఒక విషయం చెప్పారు, ఇతర ప్రాణులకు కూడా ఇబ్బంది చేయొద్దు అని ఒక విషయం చెప్పారు. ఇట్లాంటి 2 సంకల్పాలు తీసుకుంటే మనతో పాటు అవి కూడా స్వేచ్ఛగా కదులుతాయి. జీవులు స్వేచ్ఛగా కదులుతాయి, నీ తోటి మనిషి కూడా స్వేచ్ఛగా కదులుతాయి. సార్ 3వ ముఖ్యమైన విషయం సార్, మన వృత్తికి సంబంధించిన సంకల్పం సార్. ప్రతి ఒక్కరు మనం బ్రతకాలంటే ఒక పని చేస్తాం కదా సార్, డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసము ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని చేస్తున్నారు సార్. దానికి సంబంధించి ఒక సంకల్పం తీసుకోవాలి. అంటే అదే ఇప్పుడు వృత్తి అనేది లేదా పని అనేది కూడా సార్ ఇతరులకు ఇబ్బంది కలిగించే లేదా ఇతరులకు నష్టాన్ని కలిగించే, ఇతరులను లేదా సమాజాన్ని ఒక దుస్థితిలోకి నెట్టేసే పని అయి ఉండకూడదు. నువ్వు నీకు నీ మట్టుకు మాత్రమే చూడడం కాదు కదా. నువ్వు ఉన్నావు అంటే ఈ సమాజం ఉండడం వల్ల నువ్వు ఉన్నావు, ఈ ప్రకృతి ఉండడం వల్ల నువ్వు ఉన్నావు. ఆ రెండిటిలో దేనికి కూడా నష్టం కలగదు, నీకు కూడా నష్టం కలగదు. అట్లాంటి వృత్తిని ఎంపిక చేసుకోవాలి. అట్లాంటి వృత్తులు ఏమున్నాయి సార్? ఇప్పుడు ఫస్ట్ ఈ 3 విషయాలు సార్, ఇతరులకు హాని చేయకూడదు అనే సంకల్పం, జీవులకు హాని చేయకూడదు అనే సంకల్పం, మనము ఒక మంచి పని చేయాలనే సంకల్పం. ఈ 3 చేస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది సార్? మనకు దుఃఖం పోతుంది. దుఃఖం పోతే ఏమైతే సార్, మన మనస్సు అనేది శుద్ధి అవుతుంది. మనస్సు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మనం సత్యం వైపు పోతాం సార్. అంటే మనము అల్టిమేట్ ఏంటి సార్, సత్యముతో ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అంటే ఈ 3వ విషయంలో ఏంటంటే మంచి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం అనేది మంచి పని సార్, మనకు ఆదాయం వస్తుంది, ఇతరులు కూడా ఒక తిండి పెట్టేటువంటి అవకాశము రైతుకు దొరుకుతుంది సార్. మరి పంట వేయడము వ్యవసాయం అని గంజాయి తోడైతే సార్ డబ్బులు వస్తాయి, విపరీతంగా డబ్బులు వస్తాయి, అది వ్యవసాయమే. కానీ అది ఏమైతుంది సార్, సమాజానికి అన్యాయం జరుగుతుంది. అట్లాంటి పని చేయకూడదు అనే ఒక సంకల్పం తీసుకోవాలి సార్. అంటే చేసే పని తనకు నచ్చాలి, తనకు డబ్బు రావాలి, దాంతోపాటు అది సమాజానికి మేలు కలిగే పని ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక బిజినెస్ చేస్తాను అనుకోండి సార్. ఒక వ్యక్తి బిజినెస్ చేస్తే దానిలో ఎట్లాంటి కల్తీ లేనటువంటి వ్యాపారం మాత్రమే చేయాలి సార్. ఒక ప్యాకెట్ మీద కేజీ అని రాసి ఉంటే దాన్ని వేయింగ్ చేస్తే ఖచ్చితంగా కేజీ ఉండాలి సార్. ఉండాలి. ఎస్. అంటే అదే ఆ చేపట్టిన వృత్తికి సంబంధించిన ధర్మాన్ని కూడా పాటించాలి కదా. ఆ వృత్తి వలన నువ్వు నీకు మోసం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది కావచ్చు, కానీ అది కూడా చెయ్యకుండా ఉండాలనే సంకల్పాన్ని తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మరి అది ఎంతమంది కన్వే అవుతుందో కానీ, ఇప్పుడు మనం పనిచేసేది డబ్బు కోసం మాత్రమే కాదు సార్, మనము మానసికమైన సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆ చేసేటువంటి పని అది రాంగ్ వేలో ఉంటే తనకు ఆర్థికంగా డబ్బు వచ్చినా తను మానసికంగా ఆనందంగా ఉండడు సార్, సత్యం వైపు పోడు సార్. ఎప్పుడైతే మనిషి పూర్తిగా ఆనందంగా ఉంటాడో సత్యం వైపు పోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ బంక్ ఓనర్ ఉన్నాడు సార్, దానిలో విపరీతంగా కల్తీ చేసిండు, తనకు ప్రాఫిట్స్ డబ్బులు వస్తున్నాయి, తన ఇన్కమ్ పెరుగుతుంది కావచ్చు, కానీ మానసికంగా ఆనందంగా ఉండలేడు సార్. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చి రైడ్ చేసి ఎప్పుడు దొరికిచ్చేది కూడా తెలియదు. అయితే ఇదే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ స్వార్థాన్ని కోరుకొని ఇతరులకు నష్టం కలిగించాలని అనుకుంటావో అది నీ అంతరంగంలో రికార్డ్ అయిపోతుంది. నేను ఈ తప్పు చేస్తున్నా సమాజానికి లేదా వ్యక్తులకు అనేది నీ మనసులో ఉంటుంది. నువ్వు పైకి మంచిగా నటిస్తావు కావచ్చు, నువ్వు సంపాదిస్తావు కావచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కాబట్టి నీవు చేపట్టిన, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకుందాం, ఒక ఉద్యోగి ఉన్నాడు,
ఉద్యోగి చేసే వృత్తి వల్ల ఎవరికేం నష్టం లేదు, కానీ ఆ ఉద్యోగి తన వృత్తిని సరిగ్గా చేయకపోవడం వల్ల నష్టం ఉన్నది. ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఆయన తప్పనిసరి తన తరగతులకు వెళ్ళాలి, విద్యార్థులకు బోధించాలి. ఆయన చెప్పినా చెప్పకుండా జీతం వస్తుంది కావచ్చు, కానీ నువ్వు అక్కడ నీ వృత్తికి న్యాయం చేయకపోవడం అనేది ఆయన నష్టం కలిగిస్తుంది. సో ఆయన మనసులో ఒక కౌంటర్ ఉంటది, నువ్వు పని చేస్తలేవు, బాగా చేస్తలేవు, తప్పు చేస్తున్నావు, సో నువ్వు ఆనందంగా ఉండలేవు. ఇది ఎట్లా అంటే సార్, నువ్వు నిత్యం చేసే పనులను సీక్రెట్ గా ఒక సీసీ కెమెరా వాచ్ చేసినట్టు సార్. అది చెప్తా అంటే సత్యం మీద చెప్తా అంటే మనము అంటే మాట రూపకంగా చెప్పచ్చు, ఇట్లా పని చేసినా అట్లా పని చేసినా అనొచ్చు. సాయంత్రం పూట ఒక్కసారి దాని ఫుటేజ్ మొత్తం చూస్తే నువ్వేం చేసినావో తెలిసిపోతుంది. అట్లా ప్రతి వ్యక్తికి అంటే సత్యం వైపుకు పోకుండా, అంటే సత్యం అంటే ఏంటి సార్, అనంతమైనటువంటి ఆనందం. ఆనందం వైపు ఎందుకు పోడు అంటే తప్పు చేస్తున్నా అన్నటువంటి కౌంటర్ భావన తన మనసులో పట్టినే ఉంటుంది, తన ఆనందంగా ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది సార్. ఇట్లా 3 అంశాలు సార్. ఇతర ప్రాణుల పట్ల దయతో ఉంటానే సంకల్పం, తన తోటి మనుషులతో దయతో ఉంటానే సంకల్పం, నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, తను చేసే పని సరైన మార్గంలో చేస్తాననేటువంటి సంకల్పం ఉండాలి సార్. దీని మీద లేటెస్ట్ ఇష్యూ ఒకటి ఉన్నది సార్, మనం అందరం చూసేది సార్. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా బెట్టింగ్ యాప్స్ గురించి బాగా వస్తుంది సార్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళల్లో కొద్దిమంది ట్రావెలింగ్ సంబంధించి కొద్దిమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు సార్, కొద్దిమంది ఏదో వంటలకు సంబంధించి విలేజ్ స్టోరీస్ అని ఇట్లా రకరకాలుగా పెడతారు సార్. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళకు సబ్స్క్రైబర్స్ 10,000 20,000 1 lakh రాగానే ఏం చేస్తారంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వీళ్ళను కాంటాక్ట్ అయ్యి వీళ్ళ మీ ఛానల్లో మా ప్రచారం చేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ అయినా డైరెక్ట్ ఆయన ఒక కెమెరాలకు సంబంధించిన షోరూమ్కి వెళ్ళి అప్పటిదప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను గేమ్ ఆడినా అని గేమ్ ఆడి నాకు 1 lakh వచ్చింది, ఈ 1 lakh తో ఇమ్మీడియట్ గా ఈ కెమెరా కొంటున్నా అని చూపించింది సార్. అంటే జనాలకు ఎంత రాంగ్ మెసేజ్ కన్వే చేస్తారు సార్. అంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల కొద్దిమంది లక్షలు జీవితాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ సంకల్పం కరెక్ట్ కాదు సార్. యాక్చువల్గా వీళ్ళు యూట్యూబ్ మనం మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, వీళ్ళ మోటివ్ ఏంటి సార్, యూట్యూబ్ ఛానల్ పెట్టిన మోటివ్ ఏంటిది, ట్రావెలింగ్ సంబంధించిందో, ఫుడ్కి సంబంధించిందో, స్టోరీస్ సంబంధించిందో చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలన్న సంకల్పం పోయి వీళ్ళ సంకల్పం ఏమైంది, డబ్బు మాత్రమే సంపాదించాలన్న సంకల్పం పెట్టుకున్నారు వితౌట్ మోరల్స్. ఏ మోరల్స్, నాకు ఎట్లా చేసి డబ్బు వస్తే సరిపోతుంది అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. వీళ్ళకి కూడా ఏంటి సార్, ఇప్పుడు పోలీసుల నుంచి వీళ్ళకి ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి. అంటే సంకల్పం మంచిది కాకపోతే ఎప్పటికైనా కష్టాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, యూట్యూబర్స్ తమ స్వార్థం కోసము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం. ఓకే సార్. ఇది వాళ్ళ వృత్తి ధర్మానికి విరుద్ధం, సరి అయింది కాదు, సమ్యక్ సంకల్పం కాదు. అట్లానే చూసే వాళ్ళు కూడా సరైన సంకల్పం లేదని. ఎందుకు అంటే వాళ్ళు వంటల గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఒకవేళ వాడు ప్రమోట్ చేయడం తప్పు కావచ్చు, కానీ నువ్వు దాన్ని తీసుకోవడం ఆ అంశాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ యూట్యూబ్నో ఆ రీల్లో ఏదో నువ్వు చూస్తున్నావు, దేనికోసం చూస్తున్నావు, నువ్వు ఒక వినోదం కోసమో లేకపోతే ఒక సమాచారం కోసమో చూస్తున్నావు. నువ్వు దాని మట్టుకే పరిమితంగా నీ సంకల్పం కూడా ఉండాలి అక్కడ. నేను దీన్ని మాత్రమే స్వీకరిస్తాను అంటే, ఇప్పుడు చూడు, నువ్వు క్షణకాలంలో లేదా ఒక రోజులో 1 గంటలో నేను లక్షలు సంపాదిస్తాను అనుకోవడం నీ సంకల్పం మంచి సంకల్పం కాదు కదా. అది అట్లా సాధ్యం కాదు. అట్లా సాధ్యమయ్యేదైతే అందరూ అదే పెడతారు. ఇవన్నీ ఎందుకు, ఇంత శ్రమ ఎందుకు, ఒక రైతు ఎందుకు దున్నుతాడు, ఒక జవాన్ బార్డర్లో ఎందుకు పనిచేస్తాడు కదా, ఒక రాజకీయ నాయకుడు మనందరి చుట్టూ ఎందుకు తిరుగుతాడు ఓట్లేయమని కదా. అందరూ అదే బెట్టింగ్ యాప్ పట్టుకునే కూర్చోవచ్చు. ఏమున్నాయి సార్, 140 కోట్ల జనాలు బెట్టింగ్ యాప్స్ పెట్టుకుని కదా, అందరు గేమ్ ఆడితే మనిషికో 1 లక్ష వస్తుంది, అయిపోతుంది. అది సో మంచి ఆలోచన ఇది సార్. ఓవరాల్ గా సమ్యక్ సంకల్పం అంటే ఇతరులకు హాని చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకోవాలి, మనం సరైనటువంటి పని చేయాలి, నచ్చే పని చేయాలి, మళ్ళీ ఆ పని వల్ల సమాజానికి కానీ ఇతరులకు కానీ హాని కలిగినటువంటి పని చేయాలి.
ఇది సమ్యక్ సంకల్పానికి సంబంధించి మనం చేసిన చర్చ సార్. ప్రాణుల విషయంలో కూడా కరుణను దయను కలిగి ఉండాలి. ఎవరికి ఏ ప్రాణికి కూడా హాని కలగకూడదనే సంకల్పాన్ని చేయను అనే సంకల్పాన్ని తీసుకోవాలి. ఓకే సార్, మంచి బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.